స్టూడెంట్స్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి మరి బుక్స్ అన్నీ కూడా మారినాయి. సిలబస్ అంతా కూడా మారింది. ఈరోజు మనం సోషల్ స్టడీస్ లెసన్స్ కనుక చూస్తున్నట్లయితే 4 బుక్స్లో 9th క్లాస్లలాగా 4 బుక్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. ఈ నాలుగిట్లో కలిపి 22 లెసన్స్ ఇవ్వబడినాయి. మరి 1 by 1 చూసినట్లయితే ఇప్పుడు పొలిటికల్ సైన్స్కి సంబంధించి 5 లెసన్స్ ఇచ్చి ఉన్నారు. అవి ఒకటి పవర్ షేరింగ్, 2 ఫెడరలిజం, 3వది జెండర్, రిలీజన్ అండ్ క్యాస్ట్, అండ్ 4th వన్ పొలిటికల్ పార్టీస్, అండ్ 5th వన్ వచ్చేసి అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఈ 5 లెసన్స్ ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. ఇంకా హిస్టరీ సిలబస్ చూసినట్లయితే దీన్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేసరికి ఈవెంట్స్ అండ్ ప్రాసెస్లో 2 లెసన్స్ ఇచ్చారు. ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ ఒక లెసన్, నేషనలిజం ఇన్ ఇండియా అనేటువంటి 2 లెసన్స్ ఈ ఫస్ట్ సెక్షన్లో ఈవెంట్స్ అండ్ ప్రాసెస్లో ఇచ్చారు. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి లైవ్లీహుడ్స్, ఎకనామీస్ అండ్ సొసైటీస్లో 2 లెసన్స్ ఇచ్చారు. ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్, ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి 2 లెసన్స్ ఇవ్వబడినాయి. అలాగే థర్డ్ సెక్షన్ వచ్చేసరికి ఎవ్రీడే లైఫ్, కల్చర్ అండ్ పాలిటిక్స్లో ఒక లెసన్ ఇచ్చారు. ఇది ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ అనేటువంటి 5 లెసన్స్ 3 సెక్షన్స్లో హిస్టరీలో మనము చదవాల్సి ఉంటుంది అన్నమాట. జాగ్రఫీలోకి వచ్చేసరికి 7 లెసన్స్ ఇచ్చారు. ఇవి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, థర్డ్ వన్ వచ్చేసి వాటర్ రిసోర్సెస్, 4th వన్ అగ్రికల్చర్, 5th వన్ వచ్చి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, 6th వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, 7th వన్ వచ్చేసి లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. ఇక ఎకనామిక్స్ చూసినట్లయితే ఇందులో కూడా 5 లెసన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్మెంట్, సెకండ్ వన్ సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, థర్డ్ వన్ వచ్చేసి మనీ అండ్ క్రెడిట్, 4th వన్ గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ, 5th వన్ వచ్చేసి కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటి 5 లెసన్స్ చదవాల్సి ఉంటుంది.